హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి కదా, అనే కదా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత హైదరాబాద్కు వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుక్కునేది. దీన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి కదా. ఎవరో ప్రైవేటు వ్యక్తి చేతుల్లో పోయిన 400 ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువకులకి చదువుకుని యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో మేము చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనే లేదు ఇక్కడ మాకు. మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించడం అనేది తప్ప వేరే ఆలోచన లేదు. కానీ ఇదంతా చేస్తూ ఉంటే ఇవన్నీ చెప్తే జనం వాళ్ళని తిడతారు కాబట్టి కొద్దిమంది కుట్రదారులు రాజకీయపరమైన కుట్రతో ఆ రోజుల్లో 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి భూమిని కాపాడటం కోసం హైకోర్టులో కొట్లాడి తీసుకురావటం కోసం ప్రయత్నం చేయకుండా వదిలేసినటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు తగుదినమ్మా అని బయటకు వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున యూనివర్సిటీ భూములన్నింటి యూనివర్సిటీ భూములు, ఇది వాస్తవాలు చెప్పాలి, ఇది యూనివర్సిటీ భూములు కాదు, ఇది